ఖగోళ శాస్త్రంలో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అందులో మోస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే మన యూనివర్స్ పుట్టుక ఎలా జరిగింది అని. దానికి ఆన్సర్ బిగ్ బ్యాంగ్ ద్వారా జరిగింది అని చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు దాన్ని ఆమోదించారు. ఎందుకంటే యూనివర్స్ అనేది నిరంతరం దానికదే ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. సో యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే అది గతంలో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయి ఉండాలి, అప్పుడే అది ఎక్స్పాండ్ అవ్వగలదు. అంటే ఎగ్జాంపుల్ కి ఒక నది ప్రవహిస్తూ కొంత దూరం వరకు వచ్చింది అంటే అది పూర్వం ఎక్కడో ఒక దగ్గర మొదలై ఉండాలి. సరిగ్గా అలాగే యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అంటే అది పూర్వం సింగిల్ పాయింట్ తో స్టార్ట్ అయి ఉండాలి అని అనుకున్నారు. అండ్ అనుకున్నట్టుగానే మన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ యూనివర్స్ యొక్క ప్రయాణాన్ని రివర్స్ చేసినప్పుడు యూనివర్స్ అనేది ఒక సింగులారిటీ దగ్గర ఆగిపోయింది. అంటే అదే సింగులారిటీతో మన యూనివర్స్ అనేది మొదలైంది అని ఖగోళ శాస్త్రవేత్తలు ఒక కన్క్లూజన్ ఇచ్చారు. అండ్ అదే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది ఇప్పటికీ పాపులర్ థియరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైంటిఫిక్ గా అంతకంటే బెస్ట్ లాజిక్ తో కూడిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పటి వరకు మరొకటి రాలేదు. సో ఇంకొక బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ లేనంత వరకు బిగ్ బ్యాంగ్ థియరీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ విషయాన్ని కొద్దిగా పక్కన పెడితే యూనివర్స్ లో మోస్ట్ మిస్టీరియస్ అండ్ ఇంటెలెక్చువల్ గా మనల్ని ఛాలెంజ్ చేసే ఆబ్జెక్ట్స్ ఏవైనా ఉన్నాయి అంటే అవి బ్లాక్ హోల్స్ అని చెప్పుకోవాలి. ఈ బ్లాక్ హోల్స్ గురించి చివరి శతాబ్దం నుండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటూ వస్తున్నాం. అండ్ ఫైనల్ గా వాటి ఉనికిని బలపరుస్తూ వాటి ఫొటోస్ ని కూడా తీసాం. కానీ బ్లాక్ హోల్ లోపల ఏముంటుందో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాం. అంటే బ్లాక్ హోల్స్ అనేవి యూనివర్స్ లో ఉండే నక్షత్రాలను, గ్రహాలను, ఆస్ట్రాయిడ్స్ ని, ఈవెన్ కాంతిని కూడా తనలోకి లాక్కుంటుంది. దాంతో ఈ బ్లాక్ హోల్స్ అనేవి అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటాయి. అండ్ దాని ఈవెంట్ హొరైజన్ అనేది కూడా పెరుగుతూ పోతుంది. దాంతో బ్లాక్ హోల్స్ అనేవి ఒకానొక టైంలో యూనివర్స్ లోని మ్యాటర్ ని దాదాపు తనలోనే దాచుకునే స్టేజ్ కి వస్తుంది. ఇప్పటి వరకు మనం కనుక్కున్న అతిపెద్ద బ్లాక్ హోల్ అనేది 6600 కోట్ల సూర్యులకి సమానంగా ఉన్నదాన్ని మనం కనుక్కున్నాం. అంటే ఆ బ్లాక్ హోల్ లో దాదాపు 6600 కోట్ల మనలాంటి సూర్యులను పెడితే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది. సో జస్ట్ ఇమాజిన్ ఆ బ్లాక్ హోల్ ఎంత పెద్దగా ఉంటుంది అనేది. అండ్ అంత పెద్దగా ఉంది అంటే అది ఎన్ని నక్షత్రాలను మింగేస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నక్షత్రాలు అనేవి బ్లాక్ హోల్ లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా సూర్యుడు ఎలా ఉంటే అలా బ్లాక్ హోల్ లోకి వెళ్ళడం అనేది జరగదు. బ్లాక్ హోల్ అనేది నక్షత్రాన్ని కొద్ది కొద్దిగా తనలోకి లాక్కుంటుంది. దీన్నే స్పెగెటిఫికేషన్ అంటారు. అందుకే ఒకవేళ మనిషి బ్లాక్ హోల్ లోకి పడిపోతే అప్పుడు ముందుగా మన కాళ్ళు స్ట్రెచ్ అవుతాయి, తర్వాత మన బాడీ స్లోగా ఆటమ్స్ లాగా మారిపోయి అందులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సరిగ్గా బ్లాక్ హోల్ లో నక్షత్రం పడిపోయినప్పుడు కూడా దాని మ్యాటర్ అనేది ఆటమ్స్ లాగా మారిపోతుంది. అయితే బ్లాక్ హోల్ అనేది నిజానికి ఒక నక్షత్రం అనేది చనిపోయిన తర్వాత అది స్పేస్ లో ఒక పంక్చర్ చేస్తుంది. దాంతో ఆ చనిపోయిన స్టార్ అనేది బ్లాక్ హోల్ లో సింగులారిటీగా మారుతుంది. ఇక్కడ సింగులారిటీ అంటే పదార్థం అనేది ఒకే పాయింట్ దగ్గర కంప్రెస్ అయి ఉంటుంది. అక్కడ కాలం, పదార్థం శూన్యం, యూనివర్స్ లోని నియమాలన్నీ బ్రేక్ డౌన్ అవుతాయి అని మ్యాథమెటికల్ గా ప్రూవ్ అయింది. అంటే స్పేస్ అనేది ఎంత వరకు బెండ్ అవుతుంది అని క్యాలిక్యులేట్ చేసినప్పుడు సింగులారిటీ వరకు వెళ్ళగలుగుతుంది అని ప్రూవ్ అయింది. సో అప్పుడు బ్లాక్ హోల్ లోపల ఆ చనిపోయిన స్టార్ మాత్రమే కాకుండా ఆ బ్లాక్ హోల్ మింగేసిన ప్రతి నక్షత్రం, ప్రతి ప్లానెట్, ఈవెన్ కొన్నిసార్లు చిన్న చిన్న గెలాక్సీలు కూడా బ్లాక్ హోల్ లోకి పడిపోతుంటాయి. కాబట్టి ఆ పదార్థం మొత్తం సింగులారిటీ లాగా కన్వర్ట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ మన ఎంటైర్ మిల్కీవే గెలాక్సీ అనేది ఇన్ఫినిటీ అమౌంట్ లో సూక్ష్మంగా మారిపోతే ఎలా ఉంటుందో బ్లాక్ హోల్ లో కూడా సరిగ్గా అలాగే ఉంటుంది. అంటే ఆ సింగులారిటీలోనే కాలం, పదార్థం, శూన్యం అన్ని సూక్ష్మ రూపంలో ఉంటాయి. అలా ఉన్న సింగులారిటీ అనేది ఒక్కసారిగా పేలిపోతే అదే మనకు బిగ్ బ్యాంగ్ అవుతుంది. ఆ బిగ్ బ్యాంగ్ నుండే కొత్త విశ్వం అనేది పుడుతుంది. అంటే కాలం, శూన్యం, పదార్థం అనేవి పుట్టుకొచ్చి నెమ్మదిగా వ్యాప్తి చెందుతుంది. అలా కొన్ని బిలియన్ సంవత్సరాలకు ఆ పదార్థంతో గెలాక్సీలే ఏర్పడడం జరుగుతుంది. సో ఈ థియరీ ప్రకారం మన యూనివర్స్ అనేది హైపర్ స్పేస్ లో ఉండే ఒక బ్లాక్ హోల్ నుండి పుట్టింది అని తెలుస్తుంది. సో టెక్నికల్ గా మనం ఒక బ్లాక్ హోల్ లో నివసిస్తున్నామా అని చెప్పడానికి ఇదే అతి గొప్ప థియరీ అని చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దానికి కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే యూనివర్స్ పుట్టుక గురించి చెప్పే బిగ్ బ్యాంగ్ థియరీలో 13.8 బిలియన్ ఇయర్స్ క్రితం ఒక సింగులారిటీ నుండి ఈ విశ్వం పుట్టుకొచ్చింది అని సిద్ధాంతపరంగా అటు ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. కానీ ఇందులో ఒక ఫ్లా ఏంటంటే బిగ్ బ్యాంగ్ కి కారణమైన ఆ సింగులారిటీ అనేది ఎక్కడి నుండి వచ్చింది అని అటు ఫిలాసఫర్స్ కానీ మరొక వైపు మతవాదులు కానీ నిరంతరం క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. అండ్ నిజంగా యూనివర్స్ అనేది బిగ్ బ్యాంగ్ నుండి పుట్టింది అని చెప్పినా కూడా అది విశ్వం పుట్టుక గురించి పూర్తిగా చెప్పినట్టు అవ్వదు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ కి కావాల్సిన మ్యాటర్ అనేది ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి రావాల్సిందే. కాబట్టి మళ్ళీ ఆ మ్యాటర్ అనేది ఎక్కడి నుండి వచ్చింది అని ఎండ్లెస్ క్వశ్చన్స్ పుడుతూనే ఉంటాయి. కానీ
కానీ సాడ్లీ దానికి ఆన్సర్ సైన్స్ దగ్గర కూడా లేదు. అలా అని యూనివర్స్ పుట్టుకను నిరూపించడానికి బ్లాక్ హోల్ నుండి యూనివర్స్ పుట్టింది అని చెప్పే ప్రయత్నం కూడా సైన్స్ చేయలేదు. ఎందుకంటే ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలోని బ్లాక్ హోల్ యొక్క సింగులారిటీ అలాగే బిగ్ బ్యాంగ్ జరగడానికి కారణమైన సింగులారిటీ రెండు కూడా ఒకే పోలికతో ఉన్నట్టు రాజ్ కుమార్ అనే ఒక ఇండియన్ థియరిటికల్ ఫిజిసిస్ట్ ఆయన రాసిన బ్లాక్ హోల్ కాస్మాలజీ హైపోథిసిస్ లో మెన్షన్ చేశాడు. అండ్ మ్యాథమెటికల్ గా బ్లాక్ హోల్ సింగులారిటీ నుండి పుట్టే యూనివర్స్ అనేది నార్మల్ యూనివర్స్ లాగే ఉంటుంది అని కూడా చెప్పాడు. అంటే జస్ట్ లైక్ మన యూనివర్స్ లాగే ఉంటుంది కాబట్టి మనం ఇప్పటికే బ్లాక్ హోల్ లో నివసిస్తున్నాం అనేది దీని సారాంశం. అయితే ఇంత పెద్ద యూనివర్స్ ని క్రియేట్ చేసి మన యూనివర్స్ పుట్టుకకు కారణమైన ఆ బ్లాక్ హోల్ ఇంకెంత పెద్దగా ఉండాలి అనేది అన్ఇమాజినబుల్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో అలా చూస్తే యూనివర్స్ పుట్టుక గురించి మనం చేసిన అజంప్షన్స్ అన్ని కూడా మళ్ళీ మొదటికే వచ్చినట్టు అవుతుంది. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే బ్లాక్ హోల్ కి ఎలా అయితే ఈవెంట్ హొరైజన్ ఉంటుందో అలాగే మన యూనివర్స్ కి కూడా ఒక ఈవెంట్ హొరైజన్ అనేది ఉంది. ఇక్కడ ఈవెంట్ హొరైజన్ అంటే ఒక బావిలో ఉన్న వ్యక్తి బయట ప్రపంచాన్ని ఎలా అయితే చూడలేడో సరిగ్గా మన యూనివర్స్ కి కూడా ఒక బావి లాంటి ఈవెంట్ హొరైజన్ ఉంది. అండ్ మనం ఆ బావి లాంటి యూనివర్స్ లో ఉన్నాం కాబట్టి దాన్ని దాటి మనం ఏది చూడలేం. సో ఇక్కడ మనకు బావి అంటే బ్లాక్ హోల్ అని అర్థం. కాబట్టి మనుషులు అడ్వాన్స్డ్ సివిలైజేషన్ గా మారినప్పుడు యూనివర్స్ అనే ఈ బావిని దాటి బయట లోకం ఎలా ఉంటుందో చూడగలుగుతారు. అండ్ బ్లాక్ హోల్స్ గురించి స్టీఫెన్ హాకింగ్ చెప్పిన ఒక మాట ఏంటంటే బ్లాక్ హోల్ అనేది మనం అనుకున్నట్టుగా ప్రతిదాన్ని తనలోకి లాక్కొని అనంతకాలం పాటు బంధించే భయంకరమైన ఆబ్జెక్ట్స్ కాదు అని, అందులో నుండి పదార్థం బయటకు వచ్చి ఒక కొత్త యూనివర్స్ ని కూడా క్రియేట్ చేయగలదు అని అన్నాడు. అండ్ బ్లాక్ హోల్స్ గురించి ఎంతో పరిశోధన చేసి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు. అండ్ ఈ వీడియోలో చెప్పినట్టుగా మన యూనివర్స్ అనేది నిజంగా బ్లాక్ హోల్ లో ఉందా, మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.